హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండారా? ఈరోజు మనం ఏం చేద్దామంటే పెసర బ్యాలతో మూందాలు చేసుకుందాం. ఇది మిక్చర్ షాపులలో దాంట్లోకి చేస్తారు చూడు, అట్లా చేసుకుందాం. మిక్చర్ షాపులలో చేస్తారు చూడు మూందాలు, శనగ బ్యాలతో మూందాలు చేసుకుందాం. ఇవి ఎట్లా చేయాలో నానబెట్టే చెప్తాను. గిన్నె తీసుకోవాలి, గిన్నెలో వేసుకోవాలి. ఒక పావు కేజీ మైన వేస్తున్నాను. మనం నీళ్ళు వేసి నానబెట్టేసుకుందాం. దీనిలోని ఒక గంటన్నర నానబెట్టుకోవాలి. ఈ శనగ బ్యాలను ఒక గంటన్నర నానబెట్టిన తర్వాత ఒక 2-3 సార్లు కడిగేసాము. నీళ్ళు వేసి పెట్టుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నాం అనుకో, ఇవి నానబెట్టుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంటుంది, వేడి ఏమైనా తినాలనుకుంటారు కాబట్టి పిల్లలు ఇంట్లోకి స్నాక్స్ మాదిరిగా చేసేటి ఐటమ్స్ ఇవి. ఒక 4-5 గంటలు నానబెట్టేసుకుందాము. మనం అప్పుడు నానబెట్టినాం కదా, ఇప్పుడు ఆరబెట్టేద్దాము. దీనిలో శనగ బ్యాళ్ళు బాగా నానాయి. ఇవి చిన్న దాల్ చేసుకుందాము. ఆరబెట్టుకున్నాం రండి. నీళ్ళు వడగొట్టినాము. ఇప్పుడు బట్ట పైన ఆరబెడదాం. ఇప్పుడు బట్ట పైన ఆరబెట్టుకున్నాం. మనం శనగ బ్యాళ్ళు ఇట్లా ఆరబెట్టేసుకొని మనం ఇట్లా ఆరబెట్టేసుకొని ఒక గంటన్నర కల్లా తడి ఆరిపోతుంది. అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఇట్లా ఆరబెట్టేసుకున్నాం అనమాట. ఆరిన తర్వాత ఒక గంటన్నరకు ఆరిపోతాయి. ఇవి తడి ఆరిపోయినాయి. ఇట్లా చేయికి తడి అంటుకోకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడేం తడేం లేదు. ప్లేట్కి ఎత్తి పెట్టుకుందాం. ఇవి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ ఆయిల్లో ఎంచుదాం. అవి గోలం వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాము. మనము వేయించుకోవాలి. ఇట్లా స్టైనర్ దాంట్లోన ఇట్లా అన్నిట్లో పెట్టినామంటే వేయించుకునికి రావు. ఇట్లా స్టైనర్ దాంట్లో కొద్దిగా వేయించుకున్నాము. ఇంకా ఆయిల్ కాగలేదు మర్చి ఇట్లా కొంచెం వేయించుకొని శనగ దాల్ వర్షాకాలం కాదు, ఏ కాలమైన పిల్లలకి కానీ చేసుకుంటే స్నాక్స్ ఇంట్లో ఉంటాయి. స్టైనర్ దాంట్లో వేయించుకున్నాం అనుకో, మనకి తీసుకోవడానికి ఈజీగా వేస్తాను అనమాట బోలంలో. లేకుంటే దీనితో రావు, దీంతో బాగా వస్తుంది. ఇవి నూరుగు పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇవి ఇట్లాగే తీసినాం అనుకో మెత్తగా ఉంటాయి. ఒకటిది ఇట్లా పట్టుకొని చూస్తే గట్టిగా ఉన్నాయి అనుకో, అప్పుడు మనం పక్కన తీసి పెట్టాలి. చూద్దాము కాలినాయి లేదా. బాగా క్రిస్పీ ఉన్నాయి, బాగున్నాయి. పక్కన వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఈ శనగ దాల్లోకి కారము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు ఇవన్నీ కలిపేసుకుందాం. దాల్లోకి తగినంత కారం కలపాలి. జీలకర్ర పొడి, మిరియాల పొడి తగినంత, మనం దీంట్లో తగినంత కలుపుకోవాలి. ఎక్కువ వేసినా కష్టం. ఉప్పు తగినంత కలుపుకోవాలి అంతే. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం.
ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇట్లా దీంట్లో కలిపేసుకోవాలి. శనగదాలు సాయంత్రం పూట ఈ కొంచెం తిని టీ తాగొచ్చు, బాగుంటుంది. నచ్చినట్టయితే శనగదాలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫాలో కాండి. ఉంటాం. ఇవి సీసాలో నిలబెట్టుకున్నాం అనుకో మనకు చాలా రోజులు ఉంటాయి. ఒక నెల రోజులు, 15 రోజులు అట్లా ఉంటాయి అన్నమాట. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫాలో కాండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.